సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో అసమర్థ పరిపాలన సాగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసమర్థ పరిపాలన. ఈ రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ ది గవర్నమెంట్ దే హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. ఇంగ్లీష్లో చెబితే సవాంగ్ గారికి అర్థమవుతుందని చెబుతూ ఉన్నా. ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సవాంగ్జీ and the government of Andhra Pradesh, they have miserably failed in maintaining the law and order in the state of Andhra Pradesh. ఎందుకండి ఏం జరుగుతుందో తెలియదా డీజీ గారు? రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదా? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి శిరస్సు నరికి అక్కడ కొలనులో పడేశారు. ఏమిటి ఘోరం? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చెందుతూ ఉంటే నేను వెళ్ళి అక్కడ చూస్తాను, బయలుదేరుతున్నానని చెప్పి మీకు లెటర్ పెట్టలేదా? దిస్ ఈజ్ ది లెటర్. ఆయన పర్సనల్ సెక్రటరీ మెసేజ్ పంపించినారు యాజ్ యూజువల్. 2వ తారీఖున ది ప్రోగ్రామ్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు విజయనగరం డిస్ట్రిక్ట్ ఆన్ 2nd January 2021. ఇది 1st January పంపించినారు. an atomics message letter number atomics message number 248 January 2021 dated 1/1/2021. ఈ ఇన్ఫర్మేషన్ పంపించిన తర్వాత ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ? మీరు కదా ఈ టూర్ సక్రమంగా జరిగేటట్లుగా శాంతి భద్రతలకే విఘాతం కలగకుండా చూడవలసిన బాధ్యత డైరెక్టర్ జనరల్గా మీది కాదా సవంగారని నేను అడుగుతూ ఉన్నా. మీరేం జరిగినా కిమ్ అనకుండా కూర్చుంటారు. వైసీపీకి, ప్రభుత్వానికి మేలు జరిగితేనే మీరు సంతోషిస్తారు. విపక్షాల గురించి మీరు ఏమీ పట్టించుకోరు. దట్ ఈస్ ది డ్యూటీ యు ఆర్ పర్ఫార్మింగ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ది స్టేట్. ఎలా ఆపుతారండి? విజయనగరం టూర్కు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పోలీసులు ఎలా ఆపుతారు? పోలీసులు ఆపి ఒక్క కారు వెళ్ళమంటారంట. ఏమి సార్ ఇది? ఒక Z+ ప్రొటెక్టివ్ NSG గార్డ్స్తో ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తి ఒక్క కారు వెళ్తే వాట్ ఎవర్ ది అదర్ కాన్వాయ్? అసలేం పోలీసింగ్ ఏం జరుగుతుంది సార్? మీ నాయకత్వంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు ఆపవలసింది ఎవరు? యాజ్ పర్ యువర్ డ్యూటీ, మీ చట్టం ప్రకారం, మీ డ్యూటీ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మాన్యువల్ ప్రకారం ఎవరిని ఆపాలి? రికార్డెడ్గా పర్మిషన్ తీసుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారిన ఒక కేతిగాడిలాగా 10 మందిని వేసుకొని వెళ్తున్న ఆ ఎంపీ విజయసాయిరెడ్డి కేతిగాడు, ఒక కేతిగాడు లాంటి ఆ విజయసాయిరెడ్డినా ఎవరైనా ఊజీ? రామతీర్థం దేవాలయానికి అతనికి ఏం సంబంధం అండి? ఏమక్కడ మినిస్టర్ లేరా? విజయనగరం జిల్లాలో మినిస్టర్ లేడా? ఏమి బుర్రబట్టి నిద్రపోతున్నాడా? లేకపోతే ఎక్కువై నిద్రపోతున్నాడా? విశాఖపట్నంలో మినిస్టర్ లేడా? అక్కడ ఎమ్మెల్యేలు లేరా? అక్కడ ఎలక్టెడ్ లోక్సభ మెంబర్స్ లేరా? ఇతడు ఎవరండి కేతిగాళ్ళగా ప్రధానికి దూరుకొస్తాడు? ఆ మెట్లు ఎక్కడం కూడా చూశాను, నేను టీవీలో చూసా. కోత ఎగిరినట్టు ఎగురుతున్నాడు కోతిలాగా. హూ ఇస్ హీ? అతనికి ఏం సంబంధం? శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి అతను 10 మందిని వేసుకొని ముందు వెళ్తుంటే అతన్ని కదా కంట్రోల్ చేయాలి పోలీస్. డైరెక్టర్ జనరల్ గారు మీరు సమాధానం చెప్పండి. అతన్ని కదా కంట్రోల్ చేసి పికప్ చేసి ఒక వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పడేయద్దు ఆ కేతిగాని.
ఆ పని చేయకుండా ఒక సీన్ మీరే క్రియేట్ చేసి, ఇదే గవర్నమెంట్ స్పాన్సర్డ్ యాక్టివిటీ, దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ డిజైన్డ్ యాక్టివిటీ. రామతీర్థం టెంపుల్ దగ్గర దిస్ ఇస్ ఎ గవర్నమెంట్ ప్లాన్డ్ యాక్టివిటీ, గవర్నమెంట్ డిజైన్డ్ యాక్టివిటీ. ఆ కేతిగాడు సేఫ్గా వెళ్ళటానికి అక్కడికి అతనా మీకు నిర్దేశకుడు? ఒక రాజ్యసభ మెంబరా ఆ 3 జిల్లాల్లో శాంతి భద్రతలు కాపాడేది, పోలీసులు నిర్దేశించేది, లేకపోతే డైరెక్టర్ జనరల్ పోలీసా? ఎవరు నిర్దేశించేది? ఎవరు? విజయసాయి రెడ్డి ఒక పేకాట్లో జోకర్లు అంటాడండి. ఎక్కడైనా ఫిట్ ఇన్ అవుతుంటాడు అతను. జోకర్ అంతే కదా, 4-5 మధ్య వెళ్ళిపోతాడు, 3-5 మధ్య 4 పనికి వస్తాడు. అటువంటి వాడు ఇతను. ఢిల్లీలో అది చేసుకోవాల్సిన అతని యాక్టివిటీ షుడ్ బి అట్ ఢిల్లీ, మస్ట్ బి అట్ ఢిల్లీ, షల్ బి అట్ ఢిల్లీ. రామతీర్థం టెంపుల్ దగ్గర అతని యాక్టివిటీ ఏంటని నేను అడుగుతూ ఉన్నా. ఏదో దేవాలయానికి వెళ్ళి ఒక దండం పెట్టుకుంటా అంటే ఇట్స్ ఓకే. ఇది నేను అంటున్నా, డీజీ గారు మీరు కావాలని మా చంద్రబాబు నాయుడు గారిని రామతీర్థం దేవాలయానికి వెళ్లకుండా ఆపటం కోసం యూ హ్యావ్ క్రియేటెడ్ దిస్ మ్యాన్, యూ హ్యావ్ డిజైన్ ది ప్రోగ్రామ్ ఆఫ్ దిస్ కేతిగాడు విజయసాయి రెడ్డి, రాజ్యసభ మెంబర్. ఈ ప్రోగ్రామ్ని మీరు క్రియేట్ చేశారు, మీరు డిజైన్ చేశారు. మీరేమండి ఇంక ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం అవుదా? కోర్టు ఏ రకంగా రోజంతా నిలబడ్డారు మీరు, అర్థం కదా మీకు? హైకోర్టులో నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పోలీస్ ఇన్ ది కంట్రీ, కోర్టు ఆద్యంతం ఒక రోజున కోర్టులో నిలబడిన చరిత్రం ఇది. ఇదే కదా గతంలో విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారిని ఆపినందుకే కదా మీరు కోర్టులో నిలబడింది. ఇదే కదా ఇది దీనికి దానికి సారూప్యం ఉన్నది కదా. మరలా కోర్టుకు వెళ్ళటానికి సిద్ధపడ్డారా ఈ కేతిగాడి కోసం? ఈ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటం కోసం, ఈ పార్టీ గౌరవాన్ని కాపాడటం కోసం మీరు ఒక ప్రభుత్వ అధికారిగా మీరు వ్యవహరిస్తున్నారా, లేకుంటే ఒక పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారా? ఐఎమ్ వెరీ సారీ టు సే, గతంలో పోలీసు శాఖలో పనిచేసిన ఒక వ్యక్తిగా డైరెక్టర్ జనరల్ గురించి ఈ కామెంట్ చేయడానికి నా మనసు బాధపడుతుంది. బట్ అనక తప్పటం లేదు మిమ్మల్ని. ఏమండి మీరు రాత్రి ఫోన్ చేసి విశాఖ అండ్ విజయనగరం ఎస్పీలకి చెప్పరా, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, హి హాజ్ అబ్టైన్డ్ పర్మిషన్, మీరు ఆ రూట్ ఏమి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పలేరండి? అది కదా మీ ఉద్యోగం. లేకపోతే కేతిగాడు చెప్పినట్టు చేస్తారా, విజయసాయి చెప్పినట్టు చేస్తారా? అతను ఎలా అలౌ చేశారని నేను అడుగుతున్నా. అలౌ చేసిన అధికారుల మీద మీ మీద చర్య తీసుకోమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈవెన్ డైరెక్టర్ జనరల్ మీద కూడా చర్య తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక అసమర్థ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఇంకా నేను మిమ్మల్ని రిజైన్ చేయమని అడగాలనుంది నాకు. ఈ పదవి నుంచి మీరు తప్పుకోండి అని అడగాలనుంది, కానీ అడగటం లేదు నేను. నాకు ఇంకా స్టిల్ ఐ హావ్ సింపతి టువర్డ్స్ ది డిపార్ట్మెంట్. మీరు శాంతి భద్రతలు రాష్ట్రంలో కాపాడలేరు, సవంగ గారు మీరు దిగిపోండి, రాజీనామా చేయండి అని అడగాలనుంది. మీరు వన్ సైడెడ్గా ఏకపక్షంగా చేస్తున్నారు, సవంగ గారు ఈ క్విట్ దిస్ పోస్ట్ అని అడగాలనుంది. కానీ డిపార్ట్మెంట్ పట్ల నాకు సానుభూతి ఉన్నది, నాకు ఇంకా ప్రేమ ఉన్నది, అందుకే నేను అడగటం లేదు. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి సార్, మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. టుడేస్ యాక్టివిటీ మీరు కరెక్టా? విజయసాయి రెడ్డి గారిని, గౌరవ ఎంపీ గారిని ఆ రకంగా కొండ మీదకు పంపించడం కరెక్టా? చంద్రబాబు గారు వస్తున్నప్పుడు కరెక్ట్ అని చెప్పండి, కరెక్ట్ అని చెప్పండి. నేను కాదు కరెక్ట్ కాదని నేను అంటాను, మీరు కరెక్ట్ అని చెప్పండి. ఎవరైనా ఒక సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్ ముందు పెడదాం, మీ చర్య కరెక్టా, నేను అంటున్నది కరెక్టా అని. ఎలాగా ఇక మీ నేతృత్వంలో మీ అధ్యక్షతన పోలీస్ నిష్పక్షపాతంగా పనిచేస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఎలా ఉంటుందని నేను అడుగుతున్నా. పోలీసు నిష్పక్షపాతంగా పనిచేస్తారు మీ నాయకత్వంలో, మీరు డైరెక్టర్ జనరల్గా ఉండగా అనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఎలా ఉంటుంది గౌరవ డైరెక్టర్ జనరల్ గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా.
విజయసాయి రెడ్డి అక్కడికి వచ్చి అతన్ని అరెస్ట్ చేసి, ప్రివెంటివ్ అరెస్ట్ చేసి, ఒక వ్యాన్లో పడేసి పోలీస్ స్టేషన్కి పంపి చంద్రబాబు గారి ప్రోగ్రాం అయ్యేంత వరకు కూడా అతన్ని అక్కడే ఉంచవలసిన మీరు అతన్ని పంపించి చంద్రబాబు గారిని ఆపడానికి ప్రయత్నం చేస్తారా? చంద్రబాబు గారిని అవమానించాలని ప్రయత్నం చేస్తారా? అంటే మీకు పాత జ్ఞాపకాలు మీకు గుర్తుండట్లేదా? మరలా ఒకసారి కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైనారా? మరలా కోర్టు ముందు దోషిగా నిలబడటానికి సిద్ధపడ్డారా డైరెక్టర్ జనరల్ గారని నేను అడుగుతున్నా. ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు మీరని చెప్పి నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత గౌరవ డైరెక్టర్ జనరల్ గారి మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకు రాష్ట్రంలో ఒక మతం మీద దాడి జరుగుతూ ఉంటే, ప్రణాళికాబద్ధంగా దాడి జరుగుతూ ఉంటే పోలీస్ శాఖ ఎందుకు కిమ్మనకుండా కూర్చుంటుంది? ఎందుకు ఉదాసీనతగా వ్యవహరిస్తుంది? సమాధానం చెప్పాలని చెప్పి కూడా గౌరవ డైరెక్టర్ జనరల్ గారిని మేము కోరుతూ ఉన్నాం. మీరు ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ లేదని చెప్పి నేను అడుగుతున్నా. మిగతా కేసుల్లోకి పోవట్లా, అది పోతే ఇక మీరు మరీ ఇదైపోతారు. మీరు ఆ కేసులో నేను స్టార్ట్ చేస్తే మీ దగ్గరకు సమాధానమే లేదు. మీ దగ్గర దెర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎట్లా చేస్తారండి? ఇతనెవరు ముద్దాయిలు అరెస్ట్ అవుతారని చెప్పడానికి ఈ కేతిగాడు ఎవరు అని నేను అడుగుతున్నా. ముద్దాయిలు అరెస్ట్ అవుతారు, ఈ దేవాలయాల దాడుల్లో ముద్దాయిలు అరెస్ట్ అవుతారని ఎవరు చెప్పాలి? చెప్పండి సార్, మీరు పాత్రికేయులు, ఎవరు సీనియర్ జర్నలిస్ట్, ఎవరు చెప్పాలండి? పోలీస్, అక్కడ లోకల్ ఎస్పీ, లోకల్ డిఎస్పీ, లేకపోతే ఇన్స్పెక్టర్ హూ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్, ఇతను చెప్పాలి. కానీ ఈ కేతిగాడు లాంటి విజయసాయి రెడ్డి గారు ఎలా చెబుతారండి? ముద్దాయిలు అరెస్ట్ అవుతారు. నేను చెబుతున్నాను, నువ్వెవరా చెప్పడానికి? ఇన్ వాట్ వే యు ఆర్ కనెక్టెడ్? హోంమంత్రి చెప్పాలి. హోంమంత్రిని ఏమో ఆటబొమ్మం చేసి, ఆమె నిర్జీవం చేసి, ఆమె ఒక అసమర్థురాలని ఒక ముద్ర మీద వేసి పక్కన పెడతారా? ఆ 3 జిల్లాలకేమో ఆయన డీజీపీ, పోలీసు హెడ్ కేతిగాడు, మిగతా జిల్లాలకేమో 10 జిల్లాలకేమో సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంతే కదా? మరి మీరేం చేస్తారు సవంగ్ గారు? మీ డైరెక్షన్లో కదా పోలీసు పనిచేసేది అనుకుంటున్నారు సార్ ప్రజలు. ఇది నా మాట కాదు, రాష్ట్ర ప్రజల మాట. మీరు కనుక్కోండి మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని, మీరు కనుక్కోండి మీ వేగుల ద్వారా రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు మీ గురించి. ఈ రోజున ఒక పోలీస్ ఆఫీసర్ పక్క నవ్వుతూ చెబుతారు, మరలా మా డీజీపీ వెళ్తున్నాడు కోర్టు. కానీ యువర్ ఓన్ పోలీస్ ఆఫీసర్ పక్క నవ్వుతూ చెబుతున్నాడు, మరలా మా డీజీపీ వెళ్తున్నాడు కోర్టుకి. కోర్టులో నిలబడతారు మరలానే. లేకపోతే ఎందుకండి ఎటెందుకు ఇటువంటి కొనుక్కోకుంటున్నారు? మీరు త్వరలోనే రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అవ్వబోతున్నప్పుడు ఎందుకు ఇటువంటి సంఘటనలో మీరు పాలు పంచుకుంటున్నారని చెప్పి నేను అడుగుతున్నా గౌరవ సవంగ్ గారిని. మీరు ప్రశాంతంగా రిటైర్ అవటానికి ఎందుకు ఆలోచన చేయటం లేదని చెప్పి నేను అడుగుతున్నా. ఒక రాజకీయ పార్టీకి ఒత్తాసు పలకాలని ఎందుకు అనుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రభుత్వ డైరెక్షన్ ఒక చేయండి కాదంటలేదు. ఇక్కడ అతను ఎవరండి? అక్కడ మంత్రి లేడా పాపం బొత్స సత్యనారాయణ? ఇక్కడ మంత్రి లేడా పాపం సీతం ఎవరు ఉన్నారు కదా ఇటువంటి. ఇక్కడ ఇంకో విశాఖలో కూడా ఒక మంత్రి ఉన్నాడు కదా, విశాఖలో మంత్రి ఉన్నాడు కదా. వీళ్ళని నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? మీకేం పని అసలు? అక్కడ ఎంపీలు అంటే మీకు చావదచ్చారా మీరు? నువ్వెవరా రాజ్యసభ మెంబర్, నీకేం పని? అక్కడ ఏదో పైరవీలు చేసుకోక ఢిల్లీలో, ఇక్కడేం పని నీకు అని ఈ కేతిగాడి గురించి ఒక అతను చెబుతాడండి. ఐఎమ్ సారీ, అది ఎంతవరకు ఫ్యాక్టో తెలీదు. ఎవరన్నా దగ్గరకన్నా వెళ్తే పని మీద అటెండర్కి 10,000 ఇస్తాడటండి. అంటే అది ఎట్ బి అతనే చెప్పాలా, అటెండర్కి 10,000 రూపాయలు కట్ట కొడతాడట. అంటే యు ఆర్ ఎ గుడ్ మేనేజర్. సిస్టమ్ని మేనేజ్ చేయటం అనమాట. డబ్బుతో ఎంతో అన్నాన్ని కొట్టేస్తావు అనమాట. నువ్వు అటువంటి వ్యక్తివి. ఈరోజు ఇక్కడ నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే పోలీసు దే ఆర్ స్టేరింగ్ ఎట్ యూ. మీరు కొండ మీదకి వచ్చినప్పుడే అక్కడ ఎస్పీ ఎందుకు ఆపలేదు?
అరే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మీరు వెళ్ళటానికి లేదు, మీకు పర్మిషన్ లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, మీరు వెళ్ళటానికి వీల్లేదు. అయినా మీరెందుకు సార్ పుడింగం అంటే వస్తారు, బుడింగం అంటే వస్తారు, ప్రధానికి ఇక్కడ తయారవుతారు, మీకెందుకు సార్, మీరు ఢిల్లీ పోండి సార్, అక్కడ పని చేసుకోండి సార్ అని ఎందుకు చెప్పరండి? అక్కడ మంత్రులు మీరు ఎందుకు మాట్లాడరు? మిమ్మల్ని పనికిరాని వాళ్ళగా, మిమ్మల్ని దత్తమ్మలుగా ఈ విజయసాయి చిత్రీకరిస్తుంటే మీరు ఎందుకు మాట్లాడరు? మీరు నిజంగానే పనికిరాని వాళ్ళ, దద్దమ్మలా? చావు చచ్చిపోయిందా మీకు? మీరు కదా వెళ్ళాలి. బొత్స గారు మీరు అక్కడే ఉన్నట్టున్నారు, మీరు కదా వెళ్ళాలి. అక్కడ ఎంపీ మీరు కదా వెళ్ళాలి, ఎమ్మెల్యేలు మీరు కదా వెళ్ళాలి. ఇతను ఎవరండి? ప్యాకాట్లో జోకర్ లాంటి వాడు పద్దానికి తయారవుతాడు అక్కడ. పోనీ చెప్పమనే ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ పనికిరాని వాళ్ళుగా, వీళ్ళేమి యూజ్లెస్ గ్యాంగ్గా చేసి పక్కన పెట్టి ఒక్కడు సమర్థుడు ఈ విజయసాయి రెడ్డి, అతన్నే పెట్టానని చెప్పమనండి. మీరు నోరు మూసుకొని పక్కన ఉన్నాను. అయితే ఇతను ఎవరండి పెద్దానికి తయారవుతాడు? మీరెందుకు అడగరండి సవాంగ్ గారు, రెస్పెక్టెడ్ ఎంపీ? Why you are interfering in each and every issue at Vishaka area? మీకెందుకు సార్? మీరు మాకు తలనొప్పి తెస్తున్నారు. యూ బికేమ్ ఏ హెడేక్ టు అస్. ఆ పోలీస్ శాఖ పెద్ద తలనొప్పి తయారైనారు. మీరు తప్పుకోండి సార్, మీ పని మీరు చేసుకొని పోండి సార్, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్, నన్ను ఏదో రిటైర్ అవనివ్వండి సార్ ప్రశాంతంగా అని ఎందుకు అడగరు మీరు? ఇదేమి పద్ధతి? అంటే చంద్రబాబు గారు ఎప్పుడు బయలుదేరినా ఈ రకమైన ఆటంకాలు సృష్టించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా? ఒక బ్లూ ప్రింట్ పెట్టుకుందా పోలీస్ అండర్ యువర్ డైరెక్షన్? సవాంగ్ గారు, చంద్రబాబు గారు బయటకు వస్తే ఈ రకంగా డిస్టర్బ్ చేయాలి అని టూర్ని అని ఒక బ్లూ ప్రింట్ ఏమైనా రాసి పెట్టుకున్నారా? ఆ 3 జిల్లాలో ఇన్వెస్టిగేషన్స్, ఏ ముద్దాయిలు అరెస్ట్ అవ్వాలి, ఎవరిని కేసులో పెట్టాలి, అన్నీ కూడా ఆ విజయసాయి రెడ్డి గారే డైరెక్ట్ చేస్తారా? నాట్ ది పోలీస్ హెడ్స్ ఆఫ్ దోస్ డిస్ట్రిక్ట్స్? వాళ్ళు కాదా? డైరెక్టర్ జనరల్గా మీరు కాదా? నేను ఈరోజు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు రామతీర్థం దేవాలయం దగ్గర జరిగిన సంఘటన సజావుగా జరిగిందా? మీ అసమర్థత కనిపిస్తున్నదా? చెప్పండి. శాంతి భద్రతల లేమి ప్రస్ఫుటంగా కనపడిందా లేదా? అక్కడ శాంతి భద్రతలకు విఘాతం జరిగిందా లేదా? దానికి కారణం మీరు సవాంగ్ గారు, మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. యు ఆర్ రెస్పాన్సిబుల్. మీరు గట్టిగా ఉండి, మీరు జరగటానికి వీలేదు. చంద్రబాబు గారి టూర్ ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా జరగాలని మీరు ఆదేశిస్తే జరిగేది కాదా? మీ ఉదాసీనత వల్ల, యువర్ కాంప్లిజెన్సీ, దానివల్ల ఇదంతా జరిగింది. ప్రజలందరూ భయభ్రాంతులు అవుతున్నారు. ఏ ఇష్యూ వచ్చినా కూడా ఈ రకంగా చేస్తుంది. పోటీ ఉద్యమం ఏంటండి? అపోజిషన్ పార్టీ వారు వెళ్తున్నారు, చంద్రబాబు గారు చూస్తారు, 1 గంట చూస్తారు, అక్కడ ఏదో ప్రెస్లో మాట్లాడుతారు, తిరిగి వస్తారు. తర్వాత పంపించండి వీళ్ళని. అక్కడ అమరావతిలో ఉద్యమం చేస్తే దానికి పోటీ ఉద్యమం పెడతారు. చంద్రబాబు గారు చూస్తారంటే అక్కడ పోటీ యాత్ర పెడతారు. ఇదేంటండి? ఇది ఒక ప్రజా ప్రభుత్వమా, డిక్టేటోరియల్ ప్రభుత్వమా? దానికి మీరు చట్టాన్ని గౌరవించవలసిన మీరు, రాజ్యాంగాన్ని గౌరవించవలసిన మీరు వత్తాసు పలుకుతారు. నో సార్, ఇటువంటి కుదరదండి, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమండి, రాజ్యాంగ వ్యతిరేకమండి అని చెప్పొద్దండి. ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన లేదు. ఎవరిబడి నోస్. ముఖ్యమంత్రి గారి బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుసు. ఏ నేపథ్యంలో వచ్చి ముఖ్యమంత్రి అయ్యారో అందరికీ తెలుసు. అక్కడ న్యాయస్థానాలకు తెలుసు, ఇటు ప్రజలందరికీ తెలుసు. ఆ ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత యాజ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ మీకు లేదా? సార్ ఇలా చేయకూడదు సార్ అని చెప్పరా మీరు? ఇది చట్ట వ్యతిరేకం సార్ అని చెప్పరా? గతంలో ఎంతోమంది అధికారులు చెప్పారండి అలాగా. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తికి కూడా సార్ ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు నాకు తెలుసు. చెప్పమంటే చెబుతాను మీకు నేను. నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్, రూల్ విల్ నాట్ పర్మిట్ అని ఎన్టీఆర్ గారికి చెప్పిన పోలీస్ అధికారులు ఉన్నారు. చెప్పమంటే ఆ పేర్లు చెబుతాను నేను. మీరెందుకు చెప్పరు? అయినా ఈయనకు చెప్పడం చాలా ఈజీ కదా.
మీ కంట్రోల్లో ఉండే వ్యక్తి కదా ఆయన. ఏదైనా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఏం అంటానికి లేదు కదా. ఏమనంటే ముఖ్యమంత్రి గారిని టైట్ చేసే శక్తి మీకుంది కదా. నవ్వుతున్నారు బ్రదర్. ముఖ్యమంత్రి గారిని టైట్ చేసే శక్తి పోలీస్ శాఖ ఉంది. నేను అంత లోతుకు వెళ్ళను. నేను ముఖ్యమంత్రి గారిని టైట్ చేసే శక్తి కూడా పోలీస్ శాఖ ఉందంటున్నా. నేను న్యాయస్థానాలకు ఉందంటున్నా. నేను నాట్ ది అదర్ చీఫ్ మినిస్టర్స్, దిస్ మ్యాన్ పర్టికులర్లీ, ది జెంట్లమెన్ పర్టికులర్లీ. అది తెలుసు కదా. మరి ఎందుకు మీరు మాట్లాడరండి? తప్పు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక మరి మీ నాయకత్వంలో మీరు డైరెక్టర్ జనరల్గా ఉంటే మరి న్యాయం జరుగుతుందా? ధర్మం జరుగుతుందా? ఏం తమ్ముడు, జరుగుతుందా? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు జరిగిన దానికి హోంమంత్రి గారిని నేనేం అడగను. మా అమ్మాయి పాపం, మా మహిళా సోదరిమణి, ఆమెకి పేరుకు పెట్టినారు, మాకు తెలుసు. ఆమె ఏమీ చేయలేరు, ఎక్కడ ఒక మాట అనలేరు. డీజీ గారు ఏం జరిగిందయ్యా అని కూడా అందరూ అడగలేరు, మాకు తెలుసు. ఇక్కడ సజ్జలు అడగాల, అక్కడ కేతిగాడు అడగాల, వీళ్ళే అడగాల. ఇక వేరే వాళ్ళు అడిగేది కాదు. మీరు డైరెక్టర్ జనరల్గా మీరు అడగటం లేదు. వీళ్ళ మీద పూర్తిగా వదిలేస్తే ఇది ఎంతవరకు న్యాయం సార్, ధర్మం సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, ఇప్పటికైనా ఈ దేవాలయం మీద దాడులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నది. మీ ప్రభుత్వ అసమర్థతను వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చాలా పెద్ద మాట వాడుతున్నాను సవాంగ్ గారు. మీ ప్రభుత్వ అసమర్థతను, ప్రభుత్వం అంటే ఎవరో మీరు ఆలోచన చేసుకోండి. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వ అసమర్థతను సాకుగా తీసుకొని, అడ్వాంటేజ్గా తీసుకొని దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు నిద్ర మేల్కొనవలసిన అవసరం ఉన్నది. మీరు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు ఈ దాడుల్ని అరికట్టవలసిన అవసరం 100% ఇమ్మీడియట్గా. దెర్ ఇస్ అన్ ఇమ్మెన్స్ నీడ్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వెంటనే మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు టూర్ ఆపడానికి ప్రయత్నించిన మీ ఏమంటాం, మీరు మీ ఎడాసిటీ చాలా తప్పు అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరలా కోర్టులో వెళ్ళి నిలబడటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ఎక్కడో ఏదో మిస్ అవుతున్నది. మీరు పోలీసు శాఖకు నాయకత్వం వహించడంలో సమ్వేర్ యు ఆర్ మిస్సింగ్ ది లింక్. ఐ రిక్వెస్ట్ యూ టు డిటెక్ట్ దట్ లింక్, టు ఐడెంటిఫై దట్ లింక్ అండ్ సెట్ ఇట్ రైట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎనీథింగ్, ఎనీ క్వశ్చన్? Any question from your side, sir? You are liberty to ask me. Thank you. Nice of you.